దేవుని నామము నిన్ను ఉద్ధరించిన ఒక ప్రార్థన, ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక ప్రార్థన ఉన్నప్పుడు దానికి ఉత్తరం రావాలి. ఉత్తరం వచ్చేటట్టుగా మన ప్రార్థన ఉందా లేదని చెప్పి మనం ఒకసారి సరిచేసుకుంటూ బైబిల్లో ప్రతి వాక్యాన్ని కూడా మన జీవితంలోనే అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తున్నాము. మరొక వచనం చూద్దాం. సియోన్లో నుండి నాదుగుణం కాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నీ కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తాడంట దేవుడు. మనకి కోరికలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చిన్న పిల్లల్ని కదిగితే ఎన్ని కోరికలు చెప్తారు. ఆ రిక్కీ బాబుని కదిగితే ఎన్ని కోరికలు చెప్తారు తెలుసా? కదుగుతాం ఒకసారి చాలా ఎక్కువ చెప్పేస్తుంటాడు. అక్కడ మొన్న చెప్పాడు, ఇంట్లో కూర్చొని ఒక కుర్చీ కావాలంట, ఒక టేబుల్ కావాలంట, ఒక ఫోన్ కావాలంట, ఫోన్కి ఒక స్టాండ్ ఉండాలంట. ఏది ఎక్కడ చూస్తే అదంతా కూడా వాడికి సెటప్ రూపంలో వచ్చేయాలంట. కింద మాకు పుష్టు అదన్నీ ఉంటాయి. అవన్నీ కూడా యాజిటీస్గా నాకు కావాలని ఎన్ని కోరికలు. నేను పెద్ద అయిన తర్వాత అది కొంటాను, ఇది కొంటాను, ఇప్పుడే చెప్పేస్తాను. నిజంగా కొనాలి, నిజంగా కొనాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలందరూ చిన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు పైకి వెళ్ళేసరికి బలమైన నిర్ణయాలు అయిపోతాయి. దానివైపు పరుగులు తీస్తారు, అప్పుడు అన్ని సఫలం కలుస్తాయి. ఇక్కడ దేవుడు అన్నాడు, నీ కోరిక సఫలం చేస్తానంట. నీ కోరికలన్నీ కూడా సఫలం చేస్తాడు. ఎన్ని కోరికలు ఉన్నాయి మీకు? ఎన్ని కోరికలు ఉన్నా సరే దేవుడు అన్ని కోరికలను కూడా సఫలం చేయగలిగిన కెపాసిటీ ఉన్న దేవుడు ఏమంటున్నాడు? ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడు? నీ కోరికలన్నీ కూడా సఫలం చేస్తాను అంటాడు. మళ్ళీ ఈ కోరికలు రెండు రకాలు ఉంటాయి, జాగ్రత్త వినాలి. కోరికలన్నీ ఒకేలాగా ఉండవు. పక్కింట్లో పోవాలి అనుకుని కోరుకోవడము చాలా పెద్ద పొరపాటు. అది ఫస్ట్ అలా కోరుకోవచ్చు, పక్కింట్లో నాశనం అయిపోయి కోరుకోవచ్చు. ఆ కోరుకునే తాలూకా వ్యక్తి తాలూకా నేచరు, మైండ్, ఆ పరిస్థితిని దేవుడు చూస్తాడు కదా. దేవుడికి అర్థం అవుతుంటుంది ఏంటి ఎలా కోరుకుంటుంది. ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉంటే పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకోను కదా అనుకుంటారు దేవుడు. ఓహో, నా కుమార్తె కాకుండా పోతుంది ఈ కుమార్తె. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మనం ఏదైనా తప్పుగా కోరుకుంటే, తప్పుగా ప్రార్థన చేస్తే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నాకు దూరం అయిపోతుంది ఈ కుమార్తె, ఈ కుమారుడు నాకు దూరం అయిపోతున్నాడు, మరి కాస్త దూరం అయిపోతున్నాడు ఈ ప్రార్థన ద్వారా. ఏ ప్రార్థన అది? పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకునే ప్రార్థన ద్వారా. లేకపోతే మనకి ఎవరైనా ఇబ్బంది పెడితే, కష్టపెడితే, బాధ పెడితే వారు బాగోకూడదు అనుకునే ప్రార్థన ద్వారా మీరు కాస్త దేవుడికి దూరస్తులైపోతున్న సంగతిని ఈరోజు గుర్తించాలి. మీ ప్రార్థన ఎప్పుడు కూడా ఇతరులకి పాడైపోయే ప్రార్థన మీకు ఉండకూడదు. మీరు ఆ స్టేజ్ నుంచి న్యూట్రల్కి వచ్చేయాలి. మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించేటట్టు ప్రార్థన ఉండకూడదు. ఆ ప్రార్థన దేవుడు వినడు, ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చడు. ఎవ్వరికి కూడా దేవుడు అన్యాయం చేయడు. అన్యాయస్తుడు కాదు దేవుడు. యోబు గ్రంథంలో చక్కగా రాయిస్తాడు, దేవుడు అన్యాయం చేయుట ఏంటంట? అసంభవం. సో ఒక వ్యక్తికి దేవుడు నీ ప్రార్థన ద్వారా ఎందుకు అన్యాయం చేస్తాడు? ఒకవేళ నీ ప్రార్థన ద్వారా కేవలము ప్రజెంట్ ఉంటున్న 800 కోట్ల మందిలో నీ ప్రార్థన ద్వారా దేవుడు పొరపాటున ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే, దేవుడు కోటాను సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, మన తర్వాత ఎన్నో జనరేషన్స్ వరకు దేవుడు అలానే ఉంటాడు. కేవలం నీ ప్రార్థన ద్వారా దేవుడు తన క్యారెక్టర్ని పాడు చేసుకుంటాడు అనుకోవడము అది అశాశ్వతం. ఎప్పుడు కూడా నీ ప్రార్థన ద్వారా తన క్యారెక్టర్ని దేవుడు ఎప్పుడు కూడా స్పాయిల్ చేసుకోడు. ఒకే మాట దేవుడు, నేను అన్యాయం ఎవ్వరికీ చేయను, నేను ఎవ్వరికీ అన్యాయం చేయడము అది జరగని పని. ఓకే, ఇప్పుడు నీ ప్రార్థన ద్వారా నేను ఎందుకు అన్యాయం చేస్తాను అనుకుంటున్నావు? చేయడు. సో మన ప్రార్థనలో ఇప్పుడు కూడా నెగిటివిటీ ఉండకూడదు. ఇతరుల్ని కిందకి తీయాలి, ఇతరులు కొంచెం డౌన్ అయిపోవాలి, మేము వాళ్ళకన్నా పైన ఉండాలి. ఇతరుల కోసం మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ ప్రార్థన చేయాలి, కానీ నెగిటివ్ ప్రార్థన చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూనుకోవద్దు. అలాంటి సందర్భం వచ్చింది అనుకోండి, మీరు వెంటనే కంట్రోల్ చేసుకోండి. నో, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నేను దేవుడికి మరి కాస్త దూరం అవుతాను. దేవుడు ఎప్పుడు కూడా కేవలం నేను చేసిన ప్రార్థన ద్వారా ఒకరికి అన్యాయం చేసే దేవుడు ఎంత మాత్రమో కాదు. తనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. అతను అన్యాయం చేయడం జరగమంటే జరగదు. అర్థమవుతుందండి? దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. అది ఎవరు అడిగినా సరే చేయడు. ఎవ్వరికి కూడా అన్యాయం చేయడు. వాళ్ళు ఏదైనా పాపం చేస్తే ఇతరులు
వాళ్ళ పాపానికి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు, మనం చేసినంత వల్ల కాదు. ఎప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన ద్వారా కానీ, ఎంత పెద్ద భక్తుడైనా సరే, బైబిల్లో పెద్ద భక్తుడు ఎవరంటే మోషే గారు, దావీదు గారు అనుకోవచ్చు. కానీ దావీదు గారు కేవలం డైరెక్ట్ గా ప్రార్థన చేస్తారు. ఒక్కోసారి మీరు చూస్తుంటే, నా శత్రువులందరూ నేను చీల్చేయాలనుకున్నాను, నా శత్రువులందరూ నా కాలు కింద పెట్టాలని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన నెరవేర్చాడు. ఎలాగా? ఆ శత్రువులందరూ పాపం చేశారు కనుక ఆ పాపం చేత వారు పట్టబడి ఆ పాపం వల్ల వారు నాశనం అయ్యేటట్టుగా దేవుడు చేశాడు. కానీ ఈ ప్రార్థనకి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయము చేయడు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయడు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయము చేయడు. ఒకవేళ నువ్వు పాజిటివ్గా ఉంటే నీకు అన్ని పాజిటివ్గా జరుగుతాయి, అంతే. నీకు కూడా అన్యాయం చేయడు దేవుడు. ఒకవేళ అనుకున్నామేమో దేవుడు నాకు అన్యాయం చేశాడు, వేరే ఒకరికి న్యాయం చేశాడు, నాకు దేవుడు అన్యాయం చేశాడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడము అసంభవం, జరగని పని. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి కూడా నొప్పి కలిగించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి ప్రార్థన, మన ప్రార్థనలో ఆ యొక్క అంశము ఉండకూడదు అన్న సంగతి తెలుసుకోవాలి. నీ కోరికలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సిద్ధింపజేస్తాడు. ఇంకేమంటాడండి? ఈ ఆలోచన యావత్తు కూడా సఫలం చేయడం కాక. ఓకే, చూడండి, ఈ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక. కొందరు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడి నామమును బట్టి అతిశయపడుచున్నాము. ఈ మాట చదువుతున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర గుర్రాలు లేవు కదా, రథాలు లేవు కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, గుర్రాలు అంటే ఏంటి, రథాలు అంటే ఏంటో తెలుసండి. గుర్రాలు రథాలు అంటే రథము కొంచెం పెద్దగా ఉంటుంది, మనకి బంధు బలగం బట్టి మనం ఒకవేళ అతిశయపడుతున్నామేమో. గుర్రాలు అంటే మన దగ్గర డబ్బు, మన ఆస్తి వివరాలను బట్టి మనం ఒకవేళ అతిశయపడుతున్నామేమో. ఇతరులు పడవచ్చు, మాకు చాలా సపోర్ట్ ఉంది, పీపుల్ సపోర్టు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మా బంధువులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, మా ఊళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు అని చెప్పి ఎవరైనా గర్వపడచ్చేమో, వారి దగ్గర డబ్బు కొట్టి గర్వపడచ్చేమో. కానీ మనకు అలాంటి గర్వం రాకూడదు. మనకి ఎవరు ఉన్నారండి? యెహోవా మన దేవుడు. ఆయన మన కోరికను ఏం చేస్తాడు? సిద్ధింప చేస్తాడు అన్న సంగతి మనం ఈరోజు గుర్తెరగాలి. ఆయన మన కోరికలు, మన ప్రార్థనలు అన్నీ కూడా సిద్ధింపజేస్తాడు. ఎప్పుడు మన ప్రార్థన అంతా కూడా ప్యూర్గా ఉన్నప్పుడు, మన ప్రార్థనలో ఎవరిని కూడా మనం ద్వేషించలేనప్పుడు, మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టుగా, మనం బాగుండేటట్టుగా ఉంటే చాలు. ఇతరులు కూడా బాగుండేట్టుగా ఉండడము అది చాలా గొప్ప ప్రార్థన అని చెప్పి ఈరోజు మనం తెలుసుకోవాలి. అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి, అందరూ బాగుండాలి. కానీ నన్ను ఆఫీస్లో ఒక ఇబ్బంది పడతారు, వాళ్ళకి మాత్రం దేవుడు ఏదో ఒకటి చేయి. ఎందుకు చేస్తాడు చెప్పండి? నువ్వు అడిగిన ప్రతిదీ కూడా చెయ్యాలంటే ఎందుకు జరుగుతుంది అలాగా? నో, అందరూ ఇష్టమే. కానీ ఇగో పక్కింటి ఆవిడ ప్రతిరోజు నాతోని చిన్న గొడవాడుతుంది, వాటర్ దగ్గర లేకపోతే ఎక్కడో చక్కడ, వాళ్ళకి ఏదో ఒకటి నువ్వు చూపించు. నో, ఆ ప్రార్థన ఫలించదు, జరగదు. దాన్ని బట్టి మరొక 2 స్టెప్స్ మనము దేవుడికి దూరంగా జరుగుతాం అన్న సంగతి ఈరోజు గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థనలో ఎవరిని కూడా ఉద్దేశించి దేవుణ్ణి ఏది కూడా నెగిటివ్గా అడగకూడదు, అంత పాజిటివ్గా అడగచ్చు. పాజిటివ్ ఆలోచనలు అన్నీ కూడా కలిపి తిరిగి మనకి పాజిటివ్నెస్ ని తీసుకొస్తాయి. నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు ఉండకూడదు, నెగిటివ్ ప్రార్థన ఎప్పుడు కూడా ఉండకూడదు అన్న సంగతి ఈరోజు గట్టిగా మీరు నేర్చుకోవాల్సిందే. మీకు మనం చేస్తున్నాం. ఏమనంటే కొంతమంది రథములు బట్టి, బంధువులు బట్టి, కొంతమంది గుర్రములు బట్టి, అంటే ఆస్తి అంతస్తులు బట్టి గర్వపడితే పడినాయి, గొప్ప వాళ్ళ కింద ఫీల్ అయితే ఫీల్ అవనాయి. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, యెహోవా మన దేవుడు. ఆయన ఆపత్కాలమందు నమ్ముకోదగిన దేవుడు అంట. మనకి ఏదైనా ప్రమాదం వస్తే ఈ కళ్ళు మూసుకుని భయపడకుండా ధైర్యంగా సొంత తండ్రితో చెప్పినట్టు ఒక మొర్ర పెట్టిన ప్రార్థన చేస్తే దేవుడు మన కోరికలన్నీ కూడా, ప్రార్థనలన్నీ కూడా సిద్ధింపజేస్తానని చెప్పి, సఫలం చేస్తానని చెప్పి దేవుడు మనకు మరొకసారి ప్రామిస్ చేస్తాడు. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి ఎంత మంచి గొప్ప ప్రామిస్ చేస్తున్నాడో తెలుసా? మన కోరికలన్నీ కూడా సఫలం చేస్తాను, మీ ప్రార్థనలన్నీ కూడా నేను ఏం చేస్తాను? వింటాను, వినే ఊరుకునే వాడిని కాదు, అన్ని కూడా నెరవేరుస్తాను, సఫలం చేస్తాను. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్యూర్గా ఉండాలి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా ప్రార్థన ఉండకూడదని చెప్పి దేవుడు మరొకసారి మీకు మనం చేస్తున్నాడు. మనం ఎవరిని బట్టి కూడా అతిశయపడద్దు, మన సొంత తెలివితేటల బట్టి కూడా మనము అతిశయ పడద్దు. మనకున్న బలము అదేమి కూడా శాశ్వతంగా ఏమి ఉండదు. ఈరోజు మనం బింది నీళ్ళు పట్టుకుని ఏం చేస్తాం? ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాం కదా, అలాంటి బలము పోని ఏమి ఉండదు. మీకు తెలుసా?
చిన్నప్పుడు మనం పరిగెట్టుకుని ఆడుకునేవాళ్ళం. ఆ బలం ఇప్పుడు ఉందా? పెట్టెక్కడానికి మనకు అవ్వట్లేదు. ఏమి ఎందుకు అవ్వట్లేదు? బలము శాశ్వతమో కాదు. అలాగే అందము, చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారు చెప్పండి. ఇప్పుడు మెల్లగా అందరికీ తెల్ల జుట్లు వచ్చితే రంగులు వచ్చారు. అందరూ రంగులు వేసుకుని తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 30 సంవత్సరాలు ఎవరికైనా వయసు దాటిందంటే వాడి తల నల్లగా ఉందంటే వాడి తల మీద రంగు పడింది. ఓపెన్గా చెప్తున్నాను. కనీసం 30, పోను ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే 20 కూడా మొదలైపోద్దండి. ఎందుకంటే ఫుడ్లో కాలుష్యం ఉంది, ఆలోచన విధానము, ఆలోచన శక్తి, ఆలోచన చేసే పరిధి మారిపోతుంది. ఆలోచనలు ఎక్కువ చేసేస్తున్నారు, వయసుకు మించిన ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. 10వ తరగతోడు లేకపోతే 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంతవరకు ఆలోచన చేయాలి. ఆ 10 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఎంత ఆలోచన చేస్తున్నాడు. అది బుర్ర హీట్ ఎక్కిపోదా? ఆ బుర్ర హీట్ ఎక్కిపోయి పైన ఉన్న ఎంటికలన్నీ ఏమవుతున్నాయి చెప్పండి, మొత్తం తెల్లగా అయిపోతున్నాయి. నో, మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకు ఆలోచన చేయాలి. మనకి ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంత ఆరాటం, పోరాటం? ఏమీ లేదు ఇక్కడ, శాశ్వతమైనది ఏమీ లేదు. నీ శరీరం కూడా నీకు శాశ్వతం కాదు. కేవలం అంతా కూడా ఒక భ్రమ, గాలిని పట్టుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఓన్లీ గాలిని చేతితో పట్టుకుందామని ప్రయత్నం జరుగుతుంది. దీనికోసం ఎక్కువ ఆరాటము పడద్దు, పోరాటము చెయ్యొద్దు. దేన్ని కూడా మీరు నమ్ముకోవద్దు. ఆస్తిని నమ్ముకోవద్దు, బలాన్ని నమ్ముకోవద్దు, అందాన్ని నమ్ముకోవద్దు, బంధువులు నమ్ముకోవద్దు, చివరికి స్నేహితుల్ని కూడా ఈరోజు స్నేహితులు కూడా నమ్ముకోవద్దు అని చెప్పే దుస్థితి ఈరోజు స్నేహంలో కనబడుతుంది. ఏ స్నేహితుడు కూడా నిజాయితీగా లేడు. ఏ స్నేహితుడు కూడా స్నేహం తాలూకు విలువ తెలియదు. ఒక స్నేహితుడు పక్క స్నేహితుడి కోసం ప్రాణం పెట్టే ఒక స్థాయిలో ఉంటే వాడే నిజమైన స్నేహితుడు. ఆడిని ముంచేసేటట్టుగా అవకాశం ఉన్నంత వరకు ఆడితో తిరిగి అవకాశం అవ్వకపోగానే అవకాశం వస్తే ఆడిని ముంచేసేటట్టుగా చేసేవాడు స్నేహితుడు కాదు. ఎందులోని కూడా మీకు నమ్మకము పెట్టుకోవద్దు. ఎందులో కూడా మీ ఉద్యోగంలో, వ్యాపారంలో ఎందులో కూడా మీరు గట్టిగా నమ్మద్దు. ఇది జరుగుతుంది అని చెప్పి ఏమి నమ్మద్దు. మీ నమ్మకం ఎక్కడ ఉండాలి? యెహోవా మీద ఉంచుకుంటే ఆయన మన ప్రార్థనల్ని, మన కోరికల్ని అన్నీ కూడా సఫలం చేస్తారు. అలా కాకుండా మన బలాన్ని నమ్ముకొని, మన కష్టాన్ని నమ్ముకొని, లేకపోతే మన జ్ఞానాన్ని నమ్ముకొని మనం సఫలం చేద్దామని తిరిగితే ఆ పనులన్నీ సఫలము జరగవు, ఖచ్చితంగా జరగవు. మన నమ్మకం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. మన ఉద్యోగం మీద మనం నమ్ముకుంటున్నామేమో, మన రథములు బట్టి మనము గర్వపడుతున్నామో, మనకున్న బలమును బట్టి మనం ఏం చేస్తున్నాం ఈరోజు గర్వపడుతున్నామో. ఈ గర్వం మనము మన శక్తి మీద, మన ఆనందం మీద, మన భవిష్యత్తు మీద ఏమి పెట్టుకోవద్దు. మీ యొక్క ఆశ అంతా కూడా దేవుడి మీద పెట్టుకోండి. దేవుడు మీకు ఏదైతే కావాలో శ్రేష్టమైనది ఈరోజు మీకు అనుగ్రహించిన కాక, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అందరూ లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు యవనస్తులు ముందుకు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపించుండగా అందరం కలిసి మనస్ఫూర్తిగా